ఫ్రెండ్స్, మనకి రాబోయే రోజుల్లో లాక్డౌన్ వస్తుందా? అన్ని రోడ్లు మళ్ళీ ఖాళీ అవుతుందా? మళ్ళీ మామూలుగానే నిర్మానుష్యం అవుతుందా అనేది ఈ వీడియో. లాక్డౌన్ అనేది ఎందుకు పెట్టబోతున్నారు, అదేవిధంగా లాక్డౌన్ పెట్టడానికి కారణాలు ఏమిటి, రాబోయే రోజుల్లో కరోనా లాగానే లాక్డౌన్ పెడుతున్నారా, అప్రకటిత లాక్డౌన్ పెట్టబోతున్నారా, లాక్డౌన్కి మీరు ముందుగానే సిద్ధపడండి. ఇవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాము. మన ప్రధానమంత్రి మోడీ గారు కొన్ని విషయాలను ఒక మీటింగ్లో వెళ్ళబుచ్చారనమాట. అదేంటంటే, మనం జాగ్రత్తగా ఉండాలి, మన భారతదేశం రాబోయే రోజుల్లో సంక్షోభంలో పడబోతుంది, అలాగే మనం కరోనాలో ఎటువంటి చర్యలు తీసుకున్నామో అలాంటి చర్యలే తీసుకోవాల్సి వస్తుంది అని హెచ్చరిస్తున్నారు. అంటే మనం ఆయన చెప్పినట్టు విన్నట్లయితే ఈ లాక్డౌన్ అనేది మనం ఎదుర్కోము. ఆయన ఏం చెప్తున్నారంటే, మన ప్రధాని మోడీ గారు ఏం చెప్తున్నారంటే, మనము వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవాలి, రవాణాలు, తిరుగుళ్ళు, ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు మానుకోవాలి, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు చేసుకోండి, అన్నిటికీ ఆన్లైన్ మీద ఆధారపడండి అని ఇలా మనకి చెప్పారు. మన ప్రధాని మోడీ గారు మీటింగ్స్ అన్నీ వర్చువల్గా అలవాటు చేసుకోండి, జూమ్ కాల్ చేసుకోండి అని, అంటే అఫీషియల్గా కొన్ని మీటింగ్స్ వెళ్ళి ఆఫీసులో జరుపుతుంటారు కదా, అవన్నీ కాకుండా వర్చువల్ మీటింగ్స్, జూమ్ కాల్స్ పెట్టుకోండి అని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు అంటే, మనం డీజిల్, పెట్రోలు వీటన్నిటినీ పొదుపు చేసుకోండి అని మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. గోల్డ్ ఈ పరిస్థితుల్లో కొనవద్దని, విదేశీ వస్తువులను కొనుగోలు చేయకూడదని, ఇప్పటివరకు ఉన్నవి చూసుకోండి, రాబోయే రోజుల్లో కొనవద్దని, వీలైనంత వరకు గవర్నమెంట్ రవాణాను ఉపయోగించుకోండి, 2 వీలర్స్ వాడకం, కార్ల వాడకం కూడా తగ్గించండి అని ఆయన మనకి చెప్తున్నారు. అంతే కదా, మనకి రాబోయే విపత్తులను ఎదుర్కోవాలంటే మన కుటుంబంలో ఒక పెద్ద ఏం చెప్తారు, ఏ విధంగా మంచిగా ఖర్చుల గురించి చెప్తారో అలాగే మనకి కూడా మన భారత ప్రధాని ఇటువంటి మంచి విషయాలు చెప్తున్నారు. లేదంటే ఏం చేస్తారో తెలుసా, తగిన చర్యలు తీసుకుంటారు మన కుటుంబ ఫ్యామిలీలో కూడా. అలాగే ప్రధాని కూడా భారత ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మహా సంక్షోభం గురించి ఎదుర్కోవాల్సి వస్తుందని, అదే పెద్ద మనకి సమస్య అని చెప్తున్నారు. మనము భారతదేశానికి ఏమి సేవ చేస్తున్నామంటే, ఇటువంటి జాగ్రత్తలు పడితే కనుక మనం భారతదేశానికి సేవ చేసినట్టే. అంతేగాని మనం వెళ్ళి అక్కడ యుద్ధాలు చేసి భారతదేశానికి ఏమీ సేవ చేయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినట్టు మనం విన్నట్లయితే మనం భారతదేశానికి సేవ చేసినట్టే. ఆయన చెప్పినట్టు మనం వినాలి. సో మనం వినలేని పక్షంలో ఏమవుతుంది, జస్ట్ కరోనా లాగానే లాక్డౌన్ పెడతారు, కొన్ని ఆంక్షలు పెడతారు. ఎగ్జాంపుల్, పెట్రోలు, డీజిలు ఇవన్నీ యుద్ధ కారణంగా వీటికి మనకి స్కేర్సిటీ అంటే సంక్షోభం వస్తుంది అనమాట, దొరకవు కొన్ని రోజుల్లో. అలాగే అగ్రరాజ్యమే సంక్షోభంలో ఉంటే ఆటోమేటిక్గా చిన్న రాజ్యాలు కూడా ఇటువంటి సంక్షోభానికి గురి కావాల్సిందే. అలాగే ఇప్పటికీ అన్ని నిత్యావసరాలు చాలా రేట్లలో పెరిగిపోయి ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి, పెరిగిపోతాయి కూడా. మామూలుగా మనం బంగారం మామూలు ప్రజలు కొనలేరు. ఎవరు కొంటారు? బిగ్ షాట్స్, అదే అవినీతి పరులు, కొంతమంది పాలకులు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు మాత్రమే కొని కడ్డీల రూపంలో చేసుకొని దాన్ని జాగ్రత్త చేసుకుంటారు. ఎందుకంటే నోట్లు అయితే పెడతారు కదా, డిమానిటైజేషన్ పెడతారు కదా, అందువల్ల ఈ విధంగా చేస్తూ ఉంటారు. అసలు బంగారం రిపోర్ట్స్ చూస్తే కొనుగోలు తగ్గాయి, దిగుమతులు అవుతున్నాయి. దిగుమతులు పెరిగితే రూపాయి వాల్యూ తగ్గిపోతుంది, భారత ఆర్థిక పరిస్థితి మరీ ఘోరంగా అవుతుంది. కొనడం మానేస్తే దిగుమతులు కూడా తగ్గిపోతాయి. సో మనం ఇవన్నీ పాటిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మనకేమవుతుంది, పెట్రోలు, డీజిల్ ఇవి యొక్క ఉపయోగాలు తగ్గిపోతాయి. అలాగే మనం ఇంట్లో కరెంటు యూసేజ్ కూడా తగ్గించుకోవాలి, వీలైనంత వరకు సోలార్ మీద ఆధారపడాలి. అదేవిధంగా లాక్డౌన్లో మనం ఎన్ని పద్ధతులు అనుసరించామో ఆ పద్ధతులన్నీ మనం అనుసరిస్తే మనకి చాలా హాయిగా ఉంటుంది. మనం ముందు ఎదుర్కోబోయే సంక్షోభానికి అలవాటు పడిపోతాం. మనమేమి
భయపడాల్సిన అవసరం లేదు. లేదంటే మనం భయంకరమైన సంక్షోభంలో ఇరుక్కోబోతున్నాం. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు కానీ పెట్టగలిగితే అక్కడ సిటీస్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళ ఊర్లకు వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు. వాళ్ళు సిటీస్ వదిలి వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయినట్లయితే ఈ ఇంధనం యొక్క వాడకం తగ్గిపోతుంది. అదేవిధంగా మనకి ఈ సంక్షోభం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే మన కుటుంబ పెద్ద మనకి ఎటువంటి జాగ్రత్తలు చెప్తారో, ఎటువంటి మంచి మాటలు చెప్తారో అవి వింటే మనం బాగుపడతాం, మన కుటుంబం బాగుపడుతుంది, మనం ఎన్ని కష్టాలైనా ఎదుర్కోగలం. అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలు కనుక మనం విన్నట్లయితే మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మనం అదే పెద్ద దేశ సేవ చేసినట్టు అని ఆయన అంటున్నారు. సో మనం అందరం కలిసి ఇటువంటి మాటలు, ఇటువంటి వీటిని మనం విని మన భారతదేశానికి మన వంతు సహాయం చేద్దాము అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క చిన్న వీడియోని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ లాక్డౌన్ రాకుండా, రోడ్లు ఖాళీలు అవ్వకుండా, నిర్మాషం కాకుండా చూసుకుందాం. ఒక్కసారి కరోనా పీరియడ్ని గుర్తు చేసుకోండి. ఎంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నామో ఒకసారి చూసుకోండి. అప్పుడు అందరికీ అన్ని ఖర్చులు తగ్గిపోయాయి కదా, ఇంట్లోనే ఉన్నాము కదా, ఇంట్లోనే అన్నీ చేసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు కూడా ఆ పరిస్థితిని మనం కానీ ఫాలో అయితే కనుక మన యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది, మన ఖర్చులు తగ్గుతాయి. ఇదే మన భారతదేశానికి చేసే సేవ. మనం అందరం నరేంద్ర మోడీ గారి మాటలు విందాం. జై హింద్. తప్పనిసరిగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.